వ్యాపారం ప్రారంభించడం సులభం. వ్యాపారంలో విజయం సాధించడం కష్టం. ఈ విషయాన్ని వ్యాపారం ప్రారంభించాలనుకున్న ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవడం చాలా అవసరం. అయితే కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని ముందడుగు వేసినట్లయితే విజయం ఏదో ఒక రోజు వరిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏదో ఒక ఆలోచన ఉండి ఎంతో కొంత పెట్టుబడి కలిగిన వారు ఎందరో వ్యాపారం ప్రారంభించి వ్యాపారంలో విజయం సాధించాలని కలలు కంటారు. అయితే ఆ కలలను నిజం చేసుకోవడం అంత సులభం కాదు అన్న విషయాన్ని కూడా అవగతం చేసుకొని ప్రారంభించడం చాలా అవసరం. ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే ఆ రంగానికి సంబంధించిన నైపుణ్యం చాలా అవసరం. అలాగే వ్యాపార రంగం కూడా. వ్యాపారంలో విజయం సాధించాలంటే అందుకు తగిన వ్యాపార నైపుణ్యాలను సంపాదించడం తప్పనిసరి. వ్యాపార విజయానికి ఒక గురువు, సరైన మార్గదర్శి ఉంటే వ్యాపార విజయం మరింత సులభతరం అవుతుంది. ఉరకలెత్తే ఉత్సాహంతో వ్యాపారంలో అడుగిడి అనేక మంది వ్యాపార రంగంలో విజయం సాధించి తమ జీవితాలను విజయవంతంగా తీర్చిదిద్దుకునేందుకు సహకరించాలన్న సంకల్పంతో వ్యాపార విజయం అనే కార్యక్రమానికి స్వయంఉపాధి.com, హైదరాబాద్ బిజినెస్ అకాడమీ సహకారంతో శ్రీకారం చుట్టడం జరిగింది. వ్యాపార విజయం అనేది ఎంటర్‌ప్రెన్యూర్స్ను విజయం వైపు పయనించేలా చేయడం కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి శిక్షణ మరియు మార్గదర్శక కార్యక్రమం. ఇప్పుడు మనం వ్యాపారానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి వాస్తవాలని తెలుసుకుందాం. భారతదేశంలో దాదాపు 95% కంటే అధికంగా స్టార్టప్స్, అంటే కొత్తగా ప్రారంభించినటువంటి వ్యాపారాలు 3 సంవత్సరాల కాలంలోనే వైఫల్యం చెందుతాయనేది ఒక రీసెర్చ్ స్టడీలో తెలిసినటువంటి వాస్తవం. సో ఇంత పెద్ద ఫెయిల్యూర్ రేటు వ్యాపారంలో ఉండడం అనేది నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. కనుక ఈ వ్యాపారాలను విజయవంతం వైపు పయనించేలా చేయడానికి ఎన్నో రకాలైనటువంటి చర్యలను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థికంగా భారతదేశం ముందుకు వెళ్తున్నటువంటి ఈ దశలో వ్యాపార రంగంలో అనేక అవకాశాలు సృష్టించబడుతున్నప్పటికీ కూడా మరి అనేక మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళ కలలను నిజం చేసుకోలేక ఎందుకు చతికిలబడుతున్నారు అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే వారు సరైనటువంటి ప్లానింగ్ లేకపోవడం, ఇన్ఎఫెక్టివ్ ప్లానింగ్ ఉండడం, తర్వాత అవసరమైనటువంటి ఫండింగ్ ముందుగా కానీ అవసరమైనప్పుడు కానీ సమకూర్చుకోలేకపోవడం, వ్యాపార నైపుణ్యాలు లేకపోవడం, మార్కెట్ డైనమిక్స్ను అండర్స్టాండ్ చేసుకోలేకపోవడం అనేటటువంటివి ప్రధానమైనటువంటి కారణాలుగా మనం పేర్కొనవచ్చు. అందుకే వ్యాపారంలో విజయం సాధించాలనుకునేటటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసం వ్యాపార విజయం అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని స్వయంఉపాధి.com మీ ముందుకు తీసుకొని వచ్చింది. దీనిలో ప్రధానమైనటువంటి వ్యాపార లెసన్స్, బిజినెస్ లెసన్స్ను ఎంటర్‌ప్రెన్యూర్స్కు అందించడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం కనుక పరిశీలించినట్లయితే బిజినెస్ స్కిల్స్, అంటే వ్యాపార నైపుణ్యాలు లేకపోవడం అనేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి ఈ వ్యాపార వైఫల్యంలో ప్రధానమైనటువంటి కారణంగా మనకు కనపడుతుంది. చాలామంది ఏమనుకుంటుంటారంటే డబ్బు ఒకటి మనకు సరైనటువంటి క్యాపిటల్ ఉంటే కనుక వ్యాపారం అద్భుతంగా చేయొచ్చు అనేసి వ్యాపార రంగంలో అడుగు పెడుతుంటారు. బాగా గుర్తుంచుకోండి, కేవలం డబ్బు మాత్రమే మిమ్మల్ని విజయం వైపు నడిపించలేదు. విజయ ప్రస్థానం వైపు నడవాలంటే వ్యాపారాన్ని ప్రభావితం చేసే చాలా అంశాలు ఉన్నాయి. ఆ అంశాల గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. సరైనటువంటి వ్యాపారాన్ని ఐడెంటిఫై చేయగలగడం అనేటటువంటి మీ శక్తి కూడా చాలా చాలా అవసరం. అంతేకాకుండా ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి సరైనటువంటి బిజినెస్ ప్లాన్ తయారు చేసుకోవడము, ఆ ప్లాన్ను సరైన విధంగా కమ్యూనికేట్ చేయగలగడము, తర్వాత ఎఫెక్టివ్గా ఎగ్జిక్యూట్, అంటే ఆ ప్లాన్ను అనుసరించి దాన్ని ఆచరణలో పెట్టడం అనేటటువంటివి కూడా వ్యాపార విజయానికి ప్రధానమైనటువంటి కారణాలు. ఇకపోతే సరైనటువంటి వ్యక్తులు మనకు మెంటార్స్గా, అంటే వ్యాపారంలో మెంటార్స్గా ఉండడం కూడా చాలా చాలా అవసరం.
మనం సొంతంగా ఒక వ్యక్తి తనంతకు తానుగా ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఎదగడానికి ప్రయత్నం చేసేటప్పుడు తెలిసే తెలియక చేసేటటువంటి కొన్ని పొరపాట్లు చాలా ప్రమాదకరమైనటువంటి కాన్సిక్వెన్సెస్కు ఫలితంగా చిట్ట చివరికి ఆ వ్యాపారం నష్టపోవడానికి కారణాలు కావచ్చు. అందుకే సరైనటు సమయంలో సరైనటువంటి గైడెన్స్ ఇవ్వగలిగినటువంటి వ్యవస్థను మనం కలిగి ఉండడం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఏదైనా బిజినెస్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు కానీ, సలహాలు అవసరమైనప్పుడు కానీ ఆయా మెంటర్స్ లేదంటే ఆ వ్యవస్థ మనకు సహాయం సహకారాలు అందించి మనం విజయ ప్రస్థానం వైపు సరైన మార్గంలో వెళ్ళడానికి అది ఎంతగానో సహకరిస్తుంది. అందుకే వ్యాపార విజయం అనేటటువంటిది ఎంటర్ప్రెన్యూర్స్ను వ్యాపారం ప్రారంభించిన వాళ్ళకు, వ్యాపారం ప్రారంభించవాలని అనుకుంటున్నటువంటి వారికి కూడా సరైన మార్గదర్శకత్వాన్ని, సరైన శిక్షణను అందించేటటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం. సో ఈ వ్యాపార విజయం అనే కార్యక్రమం యొక్క ఆబ్జెక్టివ్స్ను మనం ఒకసారి పరిశీలిద్దాం. ఒకటి, బిజినెస్ ఫండమెంటల్స్. ఈ వ్యాపారం ప్రారంభించేటటువంటి వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకొని నేర్చుకునే విధంగా చేయడం. రెండవది, బిజినెస్ కేస్ స్టడీస్ను చదివి ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకొని దాని నుంచి లాభపడేలా చూడడం. మూడవది, తమ సొంత వ్యాపార సక్సెస్ స్టోరీస్ను క్రియేట్ చేసే విధంగా వారికి తగినటువంటి సహాయ సహకారాలు అందించడం. ఈ మూడు ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలతో ఈ యొక్క వ్యాపార విజయం కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇప్పుడు మనం బిజినెస్ ఫండమెంటల్స్ పరంగా చూసినట్లయితే ఒక వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి, హౌ టు స్టార్ట్ ఏ బిజినెస్, ఒక ఆపర్చునిటీస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ ఆపర్చునిటీస్ తగినటువంటి వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి, ప్రారంభించినటువంటి వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, దానికి సంబంధించినటువంటి టెక్నిక్స్ ఏంటి, తర్వాత కేవలం వ్యాపారాన్ని అభివృద్ధి చేయడమే కాదు సస్టైనబుల్గా అంటే నిరంతరం చాలా కాలం ఆ వ్యాపారం నడిచే విధంగా మనం దాన్ని ఎలా తీర్చిదిద్దాలి అనేటటువంటి అంశాలను ఇందులో మనం తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత ఒక వ్యాపారానికి సంబంధించి ఎటువంటి స్ట్రక్చర్ అంటే బిజినెస్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, అందులో మనకు సూట్ అయ్యేటటువంటి స్ట్రక్చర్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ మనం ఎంచుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మనము ఈ కార్యక్రమంలో విస్తృతంగా చర్చించడం జరుగుతుంది. ఇక తర్వాత మనము వ్యాపారానికి సంబంధించి ఎన్ని బిజినెస్ మోడల్స్ ఉన్నాయి, మనం ఎటువంటి బిజినెస్ మోడల్ ఎంచుకోవాలి, ఎటువంటి రెవెన్యూ మోడల్ ఎంచుకోవాలి, తర్వాత ఎంటర్ప్రెన్యూర్ యొక్క శక్తియుక్తులు, తర్వాత యొక్క ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్, ఆసక్తి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏది ఎఫెక్టివ్ బిజినెస్ మోడల్ ఎంచుకోవాలనేది కూడా ఈ కార్యక్రమంలో మనం తెలియజేయడం జరుగుతుంది. ఇక తర్వాత ఒక వ్యాపారాన్ని ప్రారంభించే ముందు బిజినెస్ ప్లాన్ ఎందుకు ఉండాలి, బిజినెస్ ప్లాన్ని ఎలా తయారు చేసుకోవాలి, బిజినెస్ ప్లాన్ యొక్క ఆవశ్యకత ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, తర్వాత మన యొక్క బిజినెస్ జర్నీలో ఆ బిజినెస్ ప్లాన్ ఎంత ప్రభావవంతమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ వ్యాపార విజయంలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇక తర్వాత అదేవిధంగా ఒక కొత్త ఐడియాతో మనం ఒక స్టార్టప్ను సృష్టించాలనుకున్నప్పుడు, ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు మోడల్ కాన్వాస్ను మనం ఎలా తయారు చేసుకోవాలి, బిజినెస్ మోడల్ కాన్వాస్లో మనం ఆ పాయింట్స్ని ఏ విధంగా మనము వాటిని ఇన్సర్ట్ చేసేసి అంటే దాంట్లో ఆ అంశాలను పొందుపరిచి తర్వాత దాన్ని ఒక ప్రభావవంతమైనటువంటి టూల్గా మనం అంటే ఫైనల్గా ఈ బిజినెస్ చేయాలన్నా లేదా, దీన్ని మనం స్టార్టప్ను ముందుకు పోవాలన్నా లేదా అనేటువంటి ఒక ప్రభావవంతమైనటువంటి టూల్గా దాన్ని ఎలా వినియోగించుకోవాలనేటటువంటి అంశాలను మనం పూర్తిగా ఈ యొక్క కార్యక్రమంలో తెలుసుకుంటాం. ఇక తర్వాత వివిధ రకాలైనటువంటి బిజినెస్ రేషియోస్ ఎలా ఉంటాయి, సో ఆ బిజినెస్ రేషియోస్ గురించి మనం తెలుసుకోవడము, తర్వాత వాటిని మన వ్యాపారానికి అన్వయించుకొని ఎప్పటికప్పుడు మన వ్యాపారం యొక్క హెల్త్ ఎలా ఉంది అంటే ఆరోగ్యం ఎలా ఉంది, వ్యాపారం చక్కటి మార్గంలో వెళ్తుందా లేదా, ఇవన్నీ తెలుసుకునేటటువంటి చక్కటి ఆ విషయాలు మనం దీంట్లో గ్రహిస్తాం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. ఉదాహరణకు డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో అంటే ఏంటి, కరెంట్ రేషియో అంటే ఏంటి, లెవరేజ్ రేషియోస్ ఏముంటాయి, ఇన్వెంటరీ టర్న్ ఓవర్, ఇలా చాలా అంశాలకు సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇక బిజినెస్ కేస్ స్టడీస్ అంటే ఈ కేస్ స్టడీస్ అనేటటువంటి మనము ఎందుకు చదవాలి, లేకపోతే వాటిని ఎందుకు తెలుసుకోవాలి, కంపల్సరీగా కేస్ స్టడీస్ యొక్క ఒక ఎంటర్ప్రెన్యూర్గా మనం ఎదగడానికి కేస్ స్టడీస్ యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అనేటటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ బిజినెస్ కేస్ స్టడీస్ అనేవి ఎందుకు యూనిక్గా ఉంటాయి అని అంటే,
కేస్ స్టడీస్ జనరల్గా చాలా షార్ట్గా, అంటే ఇప్పుడు మనం ఒక బయోగ్రఫీనో ఇంకోటి చదవాలంటే చాలా ఎక్కువ వాల్యూమ్ను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది, చదవాల్సి ఉంటుంది. అలా కాకుండా కేస్ స్టడీస్ అనేటువంటిది చాలా స్పెసిఫిక్గా బ్రీఫ్గా తయారై ఉంటాయి. తర్వాత ఒక ఐడియా కానీ ఈవెంట్ కానీ థీమ్ మీద కానీ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ను కలిగి ఉంటాయి. తర్వాత దాంట్లో పొందుపరిచినటువంటి ప్రతి వర్డ్ కూడా ఒక ప్రభావవంతమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది. తర్వాత దాంట్లో ఉండేటటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక షార్ట్ స్పేస్లోనే ఎవాల్వ్ అవడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత ఈ యొక్క కేస్ స్టడీస్కు ఒక ప్రభావవంతమైనటువంటి బిగినింగ్, ప్రభావవంతమైనటువంటి ఎండ్ ఉంటుంది. మనల్ని అట్రాక్ట్ చేసి దాని ద్వారా విషయాలు తెలుసుకొని మనం సాటిస్ఫై అయ్యేటటువంటి కంక్లూజన్ వాటిలో ఉంటుంది. ఇక ఎమోషనల్గా కూడా మనం చూసినట్లయితే అదంతా చదువుతునేటప్పుడు రీడర్ అంటే చదివేటటువంటి వ్యక్తి ఎక్కడో ఒక చోట దాంతో ఒక అనుసంధానం జరిగి, ఓహో ఇది నా జీవితానికి కూడా ఇది అన్వయించింది అనేటటువంటి భావన కలగజేయడం జరుగుతుంది. సో ఈ బిజినెస్ స్టోరీస్, బిజినెస్ కేస్ స్టడీస్ అనేసి చదవడం వల్ల మనము అనేక రకాలైనటువంటి బిజినెస్లో మనం లెర్నింగ్ పాయింట్స్ను ఆయా పర్టికులర్ సర్కమ్స్టాన్సెస్లో ఆ యొక్క బిజినెస్ కేస్ స్టడీలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇక బేసిక్గా బిజినెస్ కేస్ స్టడీస్ అనేటటువంటి ఒక మెయిన్ ఆబ్జెక్టివ్స్ మనం చూసినట్లయితే ఒక బిజినెస్ సమస్యను లేదంటే ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ను ఏ విధంగా సాల్వ్ చేయడం జరిగింది అనేటటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. అంతేకాకుండా ఒక బిజినెస్ సాధించినటువంటి వ్యాపార విజయం వెనుక ఉన్నటువంటి కారణాలు, అది దానికి పడినటువంటి శ్రమ, తీసుకున్నటువంటి చర్యలు, ఇవన్నీ కూడా మనకు తెలుసుకోవడానికి వీలవుతుంది. సో కాబట్టి మీరు ఒక బిజినెస్ కేస్ స్టడీని చదివిన వెంటనే మనం ఈ వ్యాపార విజయం కార్యక్రమంలో అనేక బిజినెస్ కేస్ స్టడీస్ను మీ ముందుకు తీసుకొని వచ్చి మిమ్మల్ని ఎన్లైటన్ చేస్తూ ఎంపవర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే మీరు కేస్ స్టడీస్ చదువుతారో, బిజినెస్ కేస్ స్టడీస్ చదివిన తర్వాత మీ యొక్క పార్ట్నర్తో కానీ ఫ్రెండ్తో కానీ కూర్చొని మీరు, లేదా వ్యక్తిగతంగా కూడా మీరు ఆలోచించాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఈ మొత్తం కథలో ప్రత్యేకమైనటువంటి పాయింట్ ఏంటి, నన్ను బాగా ఇంట్రెస్టింగ్గా లేదా సర్ప్రైజింగ్గా నాకు అనిపించినటువంటి పాయింట్స్ ఏంటి, తర్వాత ఈ యొక్క మొత్తం కథ మీ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించింది, మీ యొక్క ఆలోచన ధోరణిలో ఎటువంటి మార్పును తీసుకురాగలిగింది, సో మొత్తం ఈ యొక్క బిజినెస్ కేస్ స్టడీ యొక్క థీమ్ ఏంటి, అక్కడ నుంచి మనకు అందుతున్నటువంటి సందేశం ఏంటి, సో ఫైనల్గా దీని యొక్క ఎండింగ్ మనకు సాటిస్ఫైయింగ్గా ఉందా, ఉంటే ఎందుకు ఉంది, లేకపోతే ఎందుకు లేదు, ఇలాంటి అనేక మనము అనేక అంశాలను పరిశీలన చేసుకోవడం వలన మనం బిజినెస్ కేస్ స్టడీస్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతాం. తర్వాత మనం బిజినెస్ కేస్ స్టడీస్ చదివేటప్పుడు అందులో అనేక రకాలైనటువంటి క్యారెక్టర్స్ ఉంటాయి, డిఫరెంట్ క్యారెక్టర్స్ కదా. అంటే ఓనర్ ఒక క్యారెక్టర్ ఉంటారు, తర్వాత దాంతో పనిచేసేటటువంటి వ్యక్తులు ఉండొచ్చు, లేదంటే వివిధ సంస్థలు ఉండొచ్చు. ఇట్లా రకరకాలైనటువంటి ఈ క్యారెక్టర్స్ సంబంధించినటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. దీని కారణంగా మనము ఎంత జాగ్రత్తగా ఉండాలా, నెగిటివ్ రోల్స్లో ఉండి ప్లే చేసేటటువంటి వాళ్ళ పట్ల మనం ఎంత అప్రమత్తంగా ఉండాలా, మనల్ని మనం సంరక్షించుకుంటూ, మన వ్యాపారాన్ని సంరక్షించుకుంటూ, మన వ్యాపారం మీద జరిగేటటువంటి దాడులను మనము ఏ విధంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలా, ఇటువంటివన్నీ కూడా మనకు అర్థమవడం జరుగుతుందన్నమాట. సో ప్రధానంగా చూసినట్లయితే మీరు ఒక కేస్ స్టడీలో లేదంటే ఒక స్టోరీలో ఏముంటాయి, ప్రధానంగా 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి ప్రోటగనిస్ట్, అంటే ఏంటి, బేసిక్గా ఒక హీరో, అంటే ఎవరైతే బేసిక్గా ఓనర్ అంటే వ్యాపారాన్ని ప్రారంభించాడో అతను ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొని అల్టిమేట్గా విజయవంతంగా నిలిచాడనేటటువంటిది ఒక క్యారెక్టర్ అయితే, రెండవది ఈ ఎదిగేటటువంటి ఈ క్యారెక్టర్ని ఇబ్బందులు పెడుతూ సో ఏదో రకంగా ఇబ్బందులు కలిగిస్తూ విజయం సాధించకుండా చూడాలని ప్రయత్నించేటటువంటి వాళ్ళు కొంతమంది, వీళ్ళనే మనం విలన్స్ అని కూడా అంటుంటాం, యాంటగానిస్ట్ అని కూడా అంటారు. కాబట్టి అటువంటప్పుడు మనం ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, ఎలా ఉండాలి. ఇక తర్వాత కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్, ఆబ్వియస్గా చిన్న చిన్న వ్యక్తులు అంటే సంస్థలు ప్లే రోల్ చేసేటటువంటిది ఉంటుంది. సో వాటికి సంబంధించినటువంటి విషయాలు కూడా మనకి ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ క్యారెక్టర్స్ను మనం కనుక అనలైజ్ చేసినట్లయితే మనకు ప్రధానంగా తెలిసేటటువంటి విషయాలు ఏంటంటే, వ్యాపారంలో విజయం సాధించాలనుకునేటటువంటి వ్యక్తి తన స్పీచ్ అంటే ఏం చెప్పాలంటే ఎలా చెప్పాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి అనేటటువంటి విషయాలన్నీ మనకు తెలుస్తాయి. ప్రతి మాటకు చాలా కేర్ఫుల్గా ఉండాలనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలి, సో విజయం వైపు, ప్రస్థానం వైపు మన ఆలోచనలు ఉండాలంటే వాటిని
ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దాన్ని మనం తట్టుకొని ఆలోచనలు మెయింటైన్ ఏ విధంగా చేయాలి అనేటటువంటి విషయాలు. తర్వాత మన భాష అంటే వేషం అంటే మన అప్పీరెన్స్ ఎలా ఉండాలి. వ్యాపార రంగంలో ఉన్నప్పుడు మనకు దానికి తగినటువంటి డ్రెస్సు, దానికి తగినటువంటి అంటే అక్కడి వ్యవస్థను బట్టి, తర్వాత మనం వెళ్ళేటటువంటి చోటును బట్టి మనం భాష ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు. తర్వాత మనం బేసిక్ యాక్షన్స్, మనం ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి, ఆ యాక్షన్స్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అంటే ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఆ చర్యల యొక్క యాక్షన్ రిజల్ట్ ఎలా ఉంటుంది, సో ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ఏ విధంగా మనం ప్రతిస్పందించాలి, ఇటువంటివన్నీ కూడా మనకు నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అదే కాకుండా సో వేరే ఇప్పుడు మొదట్లో విజయం సాధించినప్పుడు ఇతర క్యారెక్టర్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి, ఒకసారి సాధించే క్రమంలో ఎలా బిహేవ్ చేస్తాయి, సాధించిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తాయి అనేటటువంటి అనేక అంశాలను కూడా మనము తెలుసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అందువల్ల బిజినెస్ కేస్ స్టడీస్ అనేటటువంటి చాలా పవర్ఫుల్ టూల్స్. ఒక వ్యాపార రంగంలో నిజంగా ఉన్నత స్థాయికి ఎదగాలి, వ్యాపారంలో విజయం సాధించాలనేటువంటి వ్యక్తులు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో మనకి బిజినెస్ కేస్ స్టడీస్ ద్వారా కూడా మనం తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇక క్రియేటింగ్ బిజినెస్ సక్సెస్ స్టోరీస్ అంటే మన సొంత వ్యాపార విజయ కథలను ఎలా సృష్టించాలి. ఇప్పుడు బేసిక్గా ఈ వ్యాపార విజయం యొక్క లక్ష్యం కూడా మీరు ఒక సక్సెస్ స్టోరీని క్రియేట్ చేసే విధంగా మీకు తగినటువంటి సహాయ సహకారాలు, నాలెడ్జ్ ఇవి క్రమంగా అంటే కంటిన్యూస్గా అందించడం అనేటువంటిది, మార్గదర్శకత్వం అందించడం అనేటువంటిది ఈ వ్యాపార విజయం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సో అంటే మనం ఎటువంటి ఎన్విరాన్మెంట్లో పనిచేస్తాము, అంటే మనం ఏ టైంలో, ఏ ప్లేస్లో, ఎటువంటి అట్మాస్ఫియర్లో మన వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాము అనేటటువంటివి అర్థం చేసుకోవడము వ్యాపార విజయానికి చాలా చాలా కీలకం. అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం టైం అంటే ఎందుకు అంటున్నామనంటే, సో ఇప్పుడు ఫెస్టివల్స్ టైమ్స్లో బిజినెస్ ఎక్కువ జరుగుతుంది. అటువంటి ఫెస్టివల్ టైమ్స్లో జరిగేటటువంటి వ్యాపారానికి మనం ఎలా సిద్ధం కావాలి, ముందు నుంచి దానికి తగినటువంటి ప్లానింగ్ ఏం చేసుకోవాలి, ఆ టైంలో ఎంత బిజినెస్ ఇంపాక్ట్ ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవడం. ప్లేస్ అనేటటువంటిది మనం ఒక రూమా, బిల్డింగా, టౌన్, స్టేట్, కంట్రీ, మనం ఎక్కడ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాము, దాని చుట్టూ ఉన్నటువంటి ఎకో సిస్టమ్ ఏంటి, మనం తర్వాత అక్కడ ఉన్నటువంటి రూరల్, అర్బన్, తర్వాత అక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. అదేవిధంగా అట్మాస్ఫియర్ అని అంటే ఏంటంటే ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో మనం వ్యాపారాన్ని నిర్వహిస్తున్నామా, లేదంటే ఒక టెన్షన్ వాతావరణంలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నామా అనేటటువంటిది కీలకం. సో అదే మన మూడ్ను కూడా చాలా ఇంపాక్ట్ కలగజేస్తుంది. ఎలాగనంటే ఏదన్నా రాజకీయమైనటువంటి టెన్షన్స్ ఉన్నటువంటి ప్లేసెస్లో కానీ, లేదంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి ప్లేసెస్లో కనుక మీరు వ్యాపారం నిర్వహిస్తుంటే మీ మీద డెఫినెట్గా దానికి ఎంతో కొంత ప్రతికూల ప్రభావం అనేటటువంటిది పడుతుంది. అలా కాకుండా చక్కటి ఎన్విరాన్మెంట్ ఉన్న చోట మీ వ్యాపారాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి మీకు అవకాశం ఏర్పడుతుంది. తర్వాత వ్యాపారంలో విజయం సాధించడానికి ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే మనతో పాటు ఉన్నటువంటి లేదా మన కింద పనిచేస్తున్నటువంటి లేదా మనకు ఎవరైతే ఇతరులు టచ్లో వస్తారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఒక విషయానికి సంబంధించి వాళ్ళ వ్యూను కూడా మనం గౌరవించడం అనేటటువంటి చాలా చాలా కీలకం. చాలామంది బిజినెస్ ఓనర్స్ దెబ్బతినేది ఎక్కడంటే నేను అనుకున్నదే కరెక్టు, నేను చేసేదే కరెక్ట్ అనేటటువంటి ఆలోచన వాళ్ళు పెట్టుకోవడం ద్వారా వాళ్ళు కొత్త పర్స్పెక్టివ్ని వాళ్ళు అందుకోలేకపోతారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లండర్స్ ఎంటర్ప్రెన్యూర్స్ కెన్, అంటే అతిపెద్ద ఘోరమైన తప్పిదం ఒక ఎంటర్ప్రెన్యూర్ ఏమైనా చేయగలరంటే నేనే కరెక్ట్ అని అనుకోవడము, ఎదుటి వ్యక్తులు తప్పు అని కానీ లేదంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూను కానీ స్వీకరించకపోవడం. దయచేసి ఇటువంటివి పాటించడం వల్ల ఒక సంస్థలు కూడా ఎలా కూలిపోయి ఒక దెబ్బకు ప్రపంచంలోనే నంబర్ 1 సంస్థలుగా ఉన్నటువంటి సంస్థలు కూడా ఇటువంటి పాయింట్ ఆఫ్ వ్యూతో ముందుకు వెళ్ళినటువంటి లీడర్స్ ఉన్నటువంటి సంస్థల్లో ఆ సంస్థలు ఎట్లా కుప్పకూలిపోయాయి, మనం అటువంటి తప్పులు ఎందుకు చేయకూడదు అనేటటువంటి అంశాలన్నీ కూడా ఈ వ్యాపార విజయం కార్యక్రమంలో స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ఇక తర్వాత వ్యాపారం అన్న తర్వాత మనం కొత్తగా మొదలుపెట్టిన తర్వాత అభివృద్ధి అనేటటువంటిది ఉంటుంది, తర్వాత క్లైమాక్స్లో చేరడం ఉంటుంది. కొన్నిసార్లు అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోవడం వల్ల, మార్కెట్ డైనమిక్స్ మారడం వల్ల పడిపోవడం అనేటటువంటిది ఉంటుంది, అంటే డౌన్ఫాల్ అనేటటువంటిది ఉంటుంది. అప్పుడు మనం ఎంత శక్తివంతంగా రెజల్యూషన్స్ తీసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావాలి, మళ్ళీ ఎలా ఎదగాలి అనేటటువంటి అంశాలన్నీ కూడా ఈ వ్యాపార విజయంలో అనేక వాస్తవాలను, జరిగినటువంటి ఘటనలను, మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను కూడా విశదీకరంగా తెలియజేయడం జరుగుతుంది. ఇక తర్వాత బిజినెస్ విజయం సాధించేటటువంటి క్రమంలో ప్రొటగనిస్ట్ అంటే ఎవరైతే మెయిన్ బిజినెస్ ఓనరు ఆర్ మెయిన్ టీమ్ ఆర్ మనం హీరో అని అంటుంటామో వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఫేస్ చేసేటటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే
ఈ వ్యక్తి మరొక వ్యక్తితో కానీ మరొక సంస్థతో కానీ కొన్నిసార్లు సంఘర్షించాల్సి రావచ్చు. సో అది ఒక ప్రాబ్లం బేస్డ్ చేసుకొని కానీ, లేదంటే ఒక ఇష్యూ బేస్డ్ అయినా ఉండొచ్చు, లేదంటే వ్యక్తిగతంగా ఎమోషన్స్ కలవకపోవడం కానీ, రకరకాల కారణం ఉండొచ్చు. ఇక రెండవది, అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇంటర్నల్ స్ట్రగుల్. తనతో తానే సంఘర్షించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డాం. అరే నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా, నేను సరైన మార్గంలో పోతున్నానా లేదా, లేదా నా ముందున్నటువంటి ఒక అవకాశాన్ని నేను సరిగ్గా అందిపుచ్చుకుంటున్నానా లేదా, అసలు నేను కరెక్ట్గా ఈ బిజినెస్కు సూట్ అవుతానా లేదా, అసలు నేను సరైన వ్యక్తినే కాదా, అంటే తనతో తాను సంఘర్షించుకోవడం అనేటటువంటిది అత్యంత క్లిష్టతరమైనటువంటి పరిస్థితి. ఇక ఇంకొకటి ఏంటంటే తన వ్యక్తిగత విశ్వాసాలకు సొసైటీ విశ్వాసాలకు మధ్య డిఫరెన్స్ వచ్చినప్పుడు అక్కడ కూడా సంఘర్షణ అనేటటువంటిది ఏర్పడడం జరుగుతుంది. నువ్వు తీసుకొచ్చేటటువంటి కొత్త ప్రోడక్టులు అంటే కొత్త సేవ, కొత్త వస్తువు, కొత్త ఆలోచన అనేటటువంటిది సొసైటీ యొక్క ఆలోచనలకు భిన్నంగా ఉన్నట్టు, సమాజం యొక్క ఆలోచనలకు భిన్నంగా ఉన్నట్లయితే అక్కడ కొంత సంఘర్షణకు లోన్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక అదేవిధంగా తన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ వ్యవస్థ అంటే ఎకోసిస్టంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, సో అనుకోకుండా ఆ వ్యవస్థతో మనం సంఘర్షించాల్సి వచ్చినప్పుడు మనం ఎటువంటి ఇబ్బందులకు లోనవుతాము, ఇటువంటి సంఘర్షణలన్నింటినీ కూడా ఒక వ్యాపారవేత్త ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడవలసి రావచ్చు, లేదా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. వీటన్నిటిని తట్టుకొని తనను తాను స్ట్రాంగ్ చేసుకొని ఒక సరైన దృక్పథంతో ముందుకు వెళ్ళగలిగినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి వ్యాపారంలో విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీ ఎమోషన్స్ను వీటన్నిటిని కూడా ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనం దానికి తగినటువంటి సాధన ఎలా చేయాలి అనేటటువంటి, తర్వాత మనల్ని మనం ఎలా తెలుసుకోవాలనేటువంటి అనేక విషయాలు కూడా ఈ వ్యాపార విజయం శీర్షికలో కార్యక్రమంలో మనము చర్చించడం జరుగుతుందన్నమాట. తర్వాత థీమ్స్ అండ్ ఐడియాస్ అంటే మనం ప్రారంభించబడేటువంటి వ్యాపారానికి సంబంధించి ఇప్పుడు థీమ్స్ అంటే బేసిక్గా ఏంటంటే మానవ అనుభవాలను బేస్ చేసుకొని ఇంపార్టెంట్ వాటి మీద మనం థింగ్స్ మీద దృష్టి పెట్టేసి మనము తీసుకొచ్చేటటువంటి ఒక సెంట్రల్ ఐడియానే మనము థీమ్ అని అంటాం బేసిక్గా. అంటే సెంట్రల్ ఆలోచనను మనము ఒక చిన్న లైన్లో కానీ ఒక టెక్స్ట్ రూపంలో కానీ తీసుకొచ్చేది. అదే ఇటువంటి థీమ్స్ అన్నిటి యొక్క కల్మినేషన్, ఒక గ్రూప్ ఆఫ్ థీమ్స్ని మనము తర్వాత ఇవన్నీ తీసుకొచ్చి ఒక చోట మనం ఒక స్టోరీగా అంటే ఒక పూర్తి రూపాన్ని దానికి ఇస్తే కనుక ఈ మల్టిపుల్ థీమ్స్ అన్నింటిని కలిపి మనం వాటిని ఒక ఐడియా అని పేర్కొనవచ్చు. తర్వాత ఒక వ్యక్తి వ్యాపారంలో విజయం సాధించాలనుకున్నటువంటి వ్యక్తికి కొన్ని పర్టికులర్ ఫ్యాక్టర్స్ అంటే బేసిక్గా పర్టికులర్ క్యారెక్టరిస్టిక్స్ కూడా చాలా చాలా అవసరం. ఒకటి అందులో అన్నిటికంటే ముఖ్యమైనదంటే ధైర్యం, బ్రేవరీ. అంటే ఎటువంటి భయాలను కానీ రైట్ అయినా రాంగ్ అయినా తర్వాత ఎటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కానీ ఎటువంటి భయంకర పరిస్థితుల్లో కానీ ధైర్యంతో నిర్ణయాలను తీసుకొని ముందుకు పోగలిగినటువంటి లక్ష్యం ఒక వ్యాపారవేత్తలో ఉండడం చాలా చాలా అవసరం. అటువంటి వారే అంతిమంగా విజయం సాధించగలుగుతారు. తర్వాత మనకు ఫ్యామిలీ సర్కమ్స్టెన్సెస్, ఫ్యామిలీస్ కూడా మనకు వీలైనంత వరకు మనకు లవ్ అండ్ సపోర్ట్ మనకు ఈ కుటుంబ సభ్యుల నుంచి లభించినట్లయితే వ్యాపారంలో విజయం సాధించడానికి ఎక్కువ ఆస్కారం ఏర్పడుతుంది. అదే కనుక మనకు ఫ్యామిలీ మెంబర్సే కనుక మనకు మన వ్యాపారానికి కానీ మనకు కానీ వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నట్లయితే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వ్యాపారవేత్తకు ఏర్పడుతుంది. ఇక తర్వాత బిట్రేయల్ అంటే మోసం చేసేవాళ్ళు నీ చుట్టూ ఎప్పుడూ ఉంటారు. వాళ్ళ నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవడం అనేది వ్యాపారవేత్తకు చాలా చాలా లక్షణం. ఎందుకంటే ఒక్కోసారి ఒకరిని నమ్మి మోసపోయిన తర్వాత ఆ మోసం అనేటటువంటిది అత్యంత భయంకరమైనటువంటిది, ఆర్థికంగాను వ్యక్తిగతంగాను ఎమోషనల్గాను చాలా భయంకరంగా ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి బిట్రేయల్స్ను మనము అంటే మోసగా పోకుండా ఉండడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత నీతి నిజాయితీలతో వ్యాపారాన్ని ఎలా నిర్వహించడానికి మనం ప్రయత్నం చేయాలి అనేటటువంటి మనము, తర్వాత దారి తప్పి వ్యాపారం చేయడం వల్ల టెంపరీగా మనకు సక్సెస్ కనిపిన లాంగ్ రేంజ్లో దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేటటువంటి అనేక కేస్ స్టడీస్ను కూడా మనము అనేక విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత ఎదిగే క్రమంలో ఎదురయ్యేటటువంటి ఛాలెంజెస్ ఏంటి, గ్రో అయిపోయేటట్టు ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అని అంటే వ్యక్తిగత జీవితంలో కానీ వ్యాపార రంగంలో కానీ అంతెందుకు ఏ రంగంలో ఎదుగుతున్నాడంటే అనేక రకాలైనటువంటి సవాళ్ళు ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నిటిని కూడా తట్టుకొని మనం ముందుకు పోవడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు నైపుణ్యాలను ఏ విధంగా మనం అలవర్చుకోవాలి, ఏ విధంగా మనల్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు మనం నిత్య విద్యార్థిగా ఎలా ఉండాలి అనేటటువంటి అంశాలన్నీ కూడా ఈ వ్యాపార విజయం కార్యక్రమంలో మనం తెలుసుకోవడం తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఇక తర్వాత అన్నిటికంటే కూడా ఏంటంటే జీవితంలో తర్వాత వ్యాపార రంగంలో విజయం సాధించడానికి రెండు కీలకమైనవి టోన్ అండ్ మూడ్.
టోన్ అంటే ఏంటంటే ఉమ్, మనము ఏ రకంగా ప్రతిస్పందిస్తాం. సపోజ్ ఒక ఎదురు వ్యక్తి కనపడితే మనం చెప్పేటటువంటి అంటే మన నోట్లోంచి వచ్చే మాటనే అది సామరస్యంగా వినపడుతుంది, కోపంగా వినపడుతుంది, మాట ఒకటే కావచ్చు. కానీ దాన్ని మనం ప్రతిస్పందించి అంటే మనం వ్యక్తపరిచేటటువంటి ఇది ఏదైతే ఉందో దాన్నే మనం టోన్ అని అంటాం అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా సౌమ్యంగా ఉండేటటువంటి టోను, ఇతరులను ఆకర్షించగలిగేటటువంటి టోన్ అనేటటువంటిది విజయానికి చాలా చాలా కీలకం. ఇక మూడ్ అనేటటువంటిది మనం యొక్క అప్పుడున్నటువంటి ఈ ఎమోషన్స్ను బేస్ చేసుకొని వచ్చేటటువంటిది. అంటే అది కోపం కావచ్చు, సంతోషం కావచ్చు, రకరకాలైనటువంటి ఫీలింగ్స్ కావచ్చు, సాడ్నెస్, టెన్షన్, ఎగ్జైట్మెంటు, ఇట్లాంటివన్నీ రకరకాలు ఉన్నప్పటికీ కూడా వీటిని కూడా కంట్రోల్ చేసుకొని మనము ప్రతికూల పరిస్థితుల్లో ఎంత మంచి మూడ్తో మనము ఉండడానికి ప్రయత్నం చేస్తాము, ఎంత మంచి మూడ్తో ఎదుటి వ్యక్తిని మనం పలకరించగలుగుతాం అనేది కూడా వ్యాపార విజయంలో కీలకమైనటువంటి అంశాలు. సో బాగా గుర్తుపెట్టుకోండి, నోరు మంచిదైతే ఊరు మంచిదనే సామెత మనం వింటాం. అంటే ఇదే టోన్ అనమాట. కాబట్టి టోన్ అండ్ మూడ్ అనేటటువంటివి వ్యాపార విజయంలో అత్యంత కీలకమైనటువంటి రోల్ను ప్లే చేస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో మనము సంక్షిప్తంగా ఒకసారి మనము చూసినట్లయితే కనుక వ్యాపార విజయం అనేటటువంటిది మీ యొక్క శక్తి సామర్థ్యాలు, అవకాశాలు, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడము, ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోవడము, రైట్ కార్డ్స్ రైట్ టైంలో అంటే అవసరమైనటువంటి సరైన సమయంలో సరైన విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సో కనుక మనం వ్యాపారంలో ఇంతకుముందు ఫస్ట్లో మనం స్టార్ట్ చేసినట్లు వ్యాపారం ప్రారంభించడం సులభం, వ్యాపారంలో విజయం సాధించడం కష్టం. సో మనం ఇవన్నీ కూడా నేర్చుకొని మనం సరైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే వ్యాపారంలో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి. మీకు కనుక ఈ వ్యాపార విజయం అనేటటువంటి కార్యక్రమం ఆసక్తికరంగా అనిపిస్తున్నట్లయితే, మీరు వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, వ్యాపారంలో ఎదగాలనుకున్నటువంటి ఆలోచనతో మీరు ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా ఈ యొక్క కింద తెలిసినటువంటి swayamupadi.com నంబర్స్ 9441184927 మెసేజ్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ సంప్రదించండి. అదేవిధంగా మీరు info@swayamupadi.comకు మెయిల్ పంపడం ద్వారా కూడా మీరు సంప్రదించవచ్చు. ఈ వీడియోను చాలా ఓపికగా చివరి వరకు విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మీరు వ్యాపార రంగంలో చక్కటి విజయం సాధించాలి, నిజంగా అద్భుతమైనటువంటి విజయాలు సాధించాలి, జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ పరిస్థితులను ఆకలింపు చేసుకుంటూ ముందుకెళ్ళి స్థిరమైనటువంటి విజయం సాధించాలనేటువంటి లక్ష్యంతో మీరు ఉన్నట్లయితే ఈ వ్యాపార విజయం కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది. ఈ వ్యాపార విజయం కార్యక్రమంలో చేరేందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ధన్యవాదాలు.